మా బిడ్డల భవిష్యత్తుకు డీజేఆర్ ట్రస్ట్ బంగారు బాట వేస్తుందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. 100 మంది పేద మెరిట్ విద్యార్థులను 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివించే బాధ్యత డీజేఆర్ ట్రస్ట్ తీసుకుంది. విద్యార్థులు తల్లిదండ్రులు కోరుకున్న ప్రైవేట్ స్కూల్స్లో చేర్పించి వారి ఫీజు, పుస్తకాలు, యూనిఫామ్, షూస్ అన్నీ డీజేఆర్ ట్రస్ట్ సమకూరుస్తుంది. ఇందుకు గాను మొదటి సంవత్సరం 29,60,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 100 మంది విద్యార్థులు 10వ తరగతి పూర్తి చేసే నాటికి సుమారు 1,50,00,000 రూపాయలు అవుతుంది. టాలెంట్ టెస్ట్ ద్వారా ఎంపికైన 100 మంది విద్యార్థులకు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, డీజేఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నాగసత్యలత, డైరెక్టర్లు అనుషలక్ష్మి, తనుజాలక్ష్మి చేతుల మీదుగా స్కాలర్షిప్ సర్టిఫికేట్లు అందుకున్నారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. అమ్మ బాగా చూసావు కాబట్టి అమ్మ బాగా చదువుకొని కష్టపడి మంచిగాను మీ పేరెంట్స్ మంచి పేరు నిలబెట్టు. వీళ్ళ పాప మంచి మార్క్స్తో పాస్ అయిందమ్మా. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా సరే వాళ్ళు వచ్చి అడిగారు గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయమని చెప్పని. ఇప్పుడు వీళ్ళ పాపను ఆంధ్ర హై స్కూల్లో జాయిన్ చేస్తాం. అడ్మిషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు మంచి వాళ్ళ పాప, మీ పాప ఎక్కడుందమ్మా? ఊరు కాదు, మాది విలువపాడు. కాకపోతే ఇక్కడ వచ్చి ఉంటున్నాము 3 years నుంచి. మా పాప పేరు జాహ్నవి. ఎంపీయూపీ స్కూల్ సత్యనారాయణపురం గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాము. మా బాబు వచ్చేసి పివిఆర్ హై స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాడు. పిల్లలిద్దరిని చదివించుకోలేక, స్తోమత బాగోలేక ఇద్దరిని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించుకుంటున్నాను. మా పాప ఎగ్జామ్కి వెళ్ళి మాకు శనివారం నైట్ తెలిసింది. ఆదివారం ఎగ్జామ్ తీసుకెళ్ళాను. అంతమందిలో మా అమ్మాయి నాకు సీట్ వస్తుందా రాదా అని ఆలోచించలేదు. కాకపోతే బయటకు వచ్చి నేను అడిగాను, జాను బాగా రాసావంటే బాగా రాసానమ్మా అనింది. బయటకు వచ్చిన తర్వాత నేను అడిగాను, జాను మనకి శనివారమే కదా తెలిసింది, ఆదివారం నువ్వు రాసావు, నువ్వు సరిగా రాసావో రాయలేదో నాకైతే తెలీదు. ఏదైనా కానీ నా కష్టాన్ని అర్థం చేసుకొని మీరు చదువుకోవాలమ్మా అని చెప్పాను. నేను ఖచ్చితంగా బాగా రాశానమ్మా. కానీ అమ్మ 100 మందికి సీట్ ఇస్తారంటున్నారు, 1500 మందిలో. ఆ 100 మందిలో నాకు 100వ సీట్ వచ్చినా కానీ నేను ప్రైవేట్ స్కూల్లో చదువుకోవచ్చు కదమ్మా అని అడిగింది నన్ను నా బిడ్డ. నేను చదువుకోలేదు, నేను 9th క్లాస్ చదివాను. ఇంట్లో పరిస్థితి బాగోలేక నాకు 15 yearsకి మ్యారేజ్ చేశారు. నా పిల్లలు చదువుకొని నేను బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. కానీ సార్ మాకు మా అమ్మాయిని చదివిస్తున్నారు, ఇలాగే మా అలాగా ఉండి పేద పిల్లలు చాలామందిని చదివిస్తున్నారు. నాకు అసలు మాట్లాడడం కూడా రాదు. కాకపోతే ఈ సంతోషంలో మాట్లాడాలని చెప్పాలని వచ్చాను. మాకు ఇంత మంచి అవకాశం కల్పించినందుకు నా ధన్యవాదాలు సార్. అభినందిస్తున్నారు. నమస్కారం అండి. మా పాప పేరు సిహెచ్ గాయత్రి. నిర్మలా ఒలింపియాడ్ స్కూల్లో చదువుతుంది. సురేంద్ర బాబు సార్ డైరెక్షన్లో. ఈ కొత్త ఆపర్చునిటీ ఇచ్చినందుకు డీజేఆర్ ట్రస్ట్ నుంచి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. పేరు తిరుమల, మా పాప పేరు జాహ్నవి. అంటే మాకు ఇద్దరు పిల్లలండి. మా హస్బెండ్ నేను చిన్న పని పాప వచ్చేసి 5th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదివించాను 6th క్లాస్ వరకు. మాకు ఆదివారం ఎగ్జామ్ అయితే శనివారం నైట్ తెలిసిందండి. అంటే అక్కడికి వెళ్ళేసరికి 1600 మంది పిల్లల్లో మా అమ్మాయికి సీట్ రాగలదని కొంచెం టెన్షన్ పడ్డాను. సరే వచ్చినా రాకపోయినా రాపిద్దామని రాపించాను. అంటే 1600 మందిలో మా అమ్మాయి సీట్ వచ్చింది అంటే సార్ వల్ల, జనార్దన్ సార్ వల్ల. అంటే మేము చదివించుకోలేని పరిస్థితి మాది. అంటే 100 మంది పిల్లల్లో కనీసం ఒక సీట్ అన్నా నాకు వస్తే చదువుకునే అవకాశం నాకు కలుగుతుందమ్మా అని మా పాప అడిగింది. అది మాకు మా పిల్లల భవిష్యత్తు కోసం, అంటే పిల్లలకి బుక్స్ కానీ, షూ కానీ, యూనిఫామ్ కానీ ప్రతిదీ సార్ వాళ్ళే చూసుకునేటట్టు. మనకు మా పిల్లలు ఏంటంటే వెళ్ళి చదువుకోవడం, ఇంత అవకాశం కల్పించినందుకు సార్ వాళ్ళకి నాకు కృతజ్ఞతలు. ట్రస్ట్ తరఫున డీజేఆర్ ట్రస్ట్ తరఫున. నేను ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను. మొన్న డీజేఆర్
టెస్ట్లో ఎగ్జామ్ పెట్టారు సార్ ఎమ్మెల్యే. మా మమ్మీతో అన్నాను, మమ్మీ ఎగ్జామ్ రాయగలుగుతానా, వెళ్ళాం మమ్మీ అంటే సరే అనేది. వెళ్ళాము, రాసిన 15 సార్ అన్నారు 300 మంది వారికి వస్తారన్నారు. 1500 మంది వచ్చారు. దాంట్లో 100 మందికి 100 మంది చదివిస్తామన్నారు. 100 మందిలో చదివిస్తా అన్నారు. దాంట్లో నాకు 100వ సీట్ కూడా వచ్చిద్దా మమ్మీ అని అడిగాను. 100 మందిలో ఒక సీట్ నాకు వచ్చిద్దా అని అడిగాను. అమ్మ అనేది వచ్చింది, నువ్వు బాగానే రాసావా? బాగానే రాశాను అని. సాటర్డే నైట్ తెలిసింది, సండే వెళ్ళిపోయాను. బాగానే రాశాను. ఇలా అవకాశం ఇచ్చినందుకు మంచి అవకాశం ఇచ్చినందుకు జనార్దన్ సార్కి నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు జనార్దన్ సార్కి నాకు సత్యవతి మేడం నాకు పెట్టినట్టు. మా బాబు పేరు మోహిత్ కుమార్. మా బాబు మాంటిసరీ స్కూల్లో చదువుతున్నాడు. మేము డీజేఆర్ ట్రస్ట్ వాళ్ళు మాకు ఏంటంటే మా వాడికి టాలెంట్ టెస్ట్ పెట్టాడు. మేము చాలా పేద కుటుంబం. దాంట్లో పాల్గొన్నప్పుడు మా వాడికి సీట్ వస్తుందో రాదో చాలా భయపడ్డాము. కానీ భగవంతుడి పుణ్యమా అంటూ మాకు సీట్ వచ్చింది. ఈ అవకాశం కల్పించిన జనార్దన్ అన్నకి చాలా రుణపడి ఉంటాం మేము. మాకు 3 పిల్లలు, మా వారి ఇస్త్రీ చేస్తారు. మాకు చదివించే అంత స్తోమత లేకపోయినా కూడా కష్టపడాలి, పిల్లల్ని మంచి స్థాయికి ఎదిగించాలి అనే ఉద్దేశంతో మేము కష్టపడుతున్నాం. కానీ అన్న మాకు చాలా గొప్ప అవకాశాన్ని కల్పించాడు. ఏంటంటే ఒక ఇంట్లో 3 పిల్లల్ని చదివించడం ఎంత కష్టం అంటే అది మేము అనుభవిస్తున్నాము. అలాంటి అది ఒక దేవుడు లాగా మాకు, అంటే దేవుడు ఏదో రూపంలో వస్తారంటారు కానీ మాకు జనార్దన్ అనే రూపంలో వచ్చి ఇప్పుడు మాకు పేద పిల్లల్ని మేము చదివిస్తాము, మీ పిల్లలకి మేము ఆసరాగా ఉంటాము అని ఒక గొప్ప సంకల్పంతో అన్న చాలా గొప్ప అవకాశం పేదవాళ్ళకి ఇచ్చాడు. అందులో మా వాడు సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఇలాంటి పేదవాళ్ళందరికీ అన్న ఒక ఆసరా అయ్యి మాలాంటి వాళ్ళకి ఒక గొప్ప అవకాశాన్ని మా బిడ్డ లాంటి పిల్లలకి చాలామంది తల్లిదండ్రులకి అన్న నేను తండ్రిలాగా, నేను తల్లిలాగా మీకు నేను ఏదైనా అండగా ఉండి మీ బిడ్డను చదివిస్తాను, మీరు ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టాన్ని నేను మీతో పంచుకుంటాను అన్న ఒక ఉద్దేశంతో ఇలాంటి పేదవారందరి కోసము అన్న నేను ఆసరాగా ఉంటానని మాకు ముందుండి నడిపిస్తూ ఇలాంటి పేద పిల్లల్ని ఇంకా చాలామందిని ఇలా చదివిస్తానని చెప్పారు. అన్నకు మా అందరి ఆశీస్సులు, ఆ భగవంతుడు ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు నిండుగా ఉండి అన్న పిల్లలు చాలా ఇంకా పెద్ద స్థాయికి ఎదగాలని, మాలాంటి పేదవాళ్ళందరి ఆశీస్సులు అన్న మీద ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము మాలాంటి వాళ్ళు చాలామంది ఆశీస్సులు అన్నకి ఎప్పటికీ ఉంటాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఇంకా ఎప్పుడు మెండుగా ఉండాలని. నా పేరు మోహిత్ కుమార్. నేను 6వ తరగతి చదువుతున్నాను మాంటిసరీ స్కూల్లో. జనార్దన్ రావు సార్ వాళ్ళు నాకు టెస్ట్ పెట్టారు. అందులో నేను మంచి ర్యాంకు తెచ్చుకున్నాను. నేను అందులో బాగా చదివి నేను డాక్టర్ అవుతాను. డాక్టర్ అయిన తర్వాత అందరికీ సేవ చేస్తాను. ఇంకా సార్కి, ఇంకా మేడంకి, అనీషా అక్కకి ధన్యవాదములు. ఈరోజు డీజేఆర్ టెస్ట్ తరఫున టాలెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేశారు. దాంట్లో మా పాప సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. మేము ఇద్దరం ఒక చిన్న ప్రైవేటు జాబ్ చేస్తున్నప్పటికీ, పిల్లల్ని చదివించుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా డీజేఆర్ ట్రస్ట్ వాళ్ళు మంచి టాలెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి దాని ద్వారా మా పాప సెలెక్ట్ అవ్వడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటివి కూడా చాలా కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. అలాగే వీళ్ళు ఇలాంటి కార్యక్రమాన్ని మంచి ఆలోచన వచ్చిన తనుజాకి అండ్ అనీషా వాళ్ళకి ఇద్దరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నాకు సత్యలత మేడం గారికి అండ్ జనార్దన్ సార్ గారికి థ్యాంక్ యూ. మా పిల్లలు కూడా భవిష్యత్తులో ఇంకా డీజేఆర్ ట్రస్ట్కి కూడా వాళ్ళు కూడా హెల్ప్ఫుల్గా ఉండాలని. నా పేరు సన్న. నేను ఈ డీజేఆర్ ట్రస్ట్లో నాకు సీట్ వచ్చింది. ఈ డీజేఆర్ ట్రస్ట్లో సీట్ వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. మా పేరెంట్స్ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు.
నాకు డీజే ఆర్టిస్ట్ సీట్ రావడానికి మా టీచర్స్, మా పేరెంట్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా సపోర్ట్ చేశారు. నేను జాంపల్లి జనార్దన్ అంకుల్ గారికి, లతా మేడం గారికి నా వందనాలు. తనుజ సిస్టర్ అండ్ అనుష సిస్టర్ కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఈ డీజే ఆర్టిస్ట్లో సీట్ వచ్చినందుకు థ్యాంక్ యూ. భవిష్యత్తులో ఏమవుతాం అనుకున్నామ్మా? ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.